తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తున్న ఐడ్రీమ్. నేను మీ కీర్తి. గ్రహణాలప్పుడు ముఖ్యంగా చాలా వరకు ఆలయాలన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. మనకు తెలిసింది ఒక శ్రీకాళహస్తి మాత్రమే తెరిచి ఉంటుంది ఆ టైంకని. కానీ భారతదేశంలో ఇంకా చాలా ఆలయాలు గ్రహణ సమయంలో తెరిచి ఉంటాయట. ఏంటా ఆలయాలు? ఆ సమయంలో దర్శనానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళ్తే ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందు మనం తెలుసుకొని వెళ్తే సంపూర్ణంగా మనకి ఆ ఆలయ దర్శనం లాభం లభిస్తోంది తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నా నాలెడ్జ్ వరకు కూడా గ్రహణాల సమయంలో ఒక శ్రీకాళహస్తి మాత్రమే తెరిచి ఉంటుంది. అప్పుడే అక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అనిపిస్తే శాంతికి సంబంధించి చేసుకోవచ్చును అని అంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో ఇంకా కొన్ని అరుదైన ఆలయాలు ఉన్నాయట గురుగారు, ఆ సమయంలో తెరిచి ఉండే ఆలయాలు. అవి ఏమిటి? ఎందుకు అంత ప్రాశస్యం ఆ ఆలయాలకి? అంటే గ్రహణ సమయంలో ముఖ్యంగా అన్ని ఆలయాలు క్లోజ్ చేస్తున్నప్పటికీ ఆ ఆలయాలు మాత్రమే ఎందుకు తెరిచిపెట్టి ఉంటాయి? ఎలాంటి పూజలు చేయించుకోవాలి? ఆ సమయంలో అసలు వెళ్ళొచ్చా దర్శనానికి, వెళ్ళకూడదా? మినిమం నాలెడ్జ్ తెలుసుకొని వెళ్ళామనుకోండి గురుగారు, సంపూర్ణంగా లాభం పొందిన వాళ్ళం అవుతాం కదా. వాస్తవమేనమ్మా. అంటే వీక్షించే మన ఐడ్రీమ్ ప్రేక్షకులకి మీతో సహా, నాకు తెలియనంత వరకు నాతో సహా గురుగారు, శ్రీకాళహస్తి మాత్రమే గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది. అనేక గ్రంథాల పరిశీలనలో చాలా దేవాలయాలు భారతదేశ వ్యాప్తముగా తెరిచి ఉంచున్నాయి. ఎంతో వైశిష్ట్యంతో కూడుకున్న విధానం కూడా అందులో కనబడింది. అసలు గ్రహణాలప్పుడు ఎందుకు మనం మూసివేస్తాము, ఇల్లు కూడా ఎందుకు అంత మొత్తం టోటల్గా మనం అన్ని తలుపులు కిటికీలు అన్నీ మూసివేస్తాము అని అన్నప్పుడు దాంట్లో ఒక వైజ్ఞానం అంటే సైన్స్ దాగి ఉంది. అంటే గ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు మనకు అడ్డుగట్టగా ఉండేటువంటి గోళముగా ఉండేటువంటి ఓజోన్ పొర ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అప్గా ఉండడం, అంతరిక్షం నుంచి డైరెక్ట్గా మన భూమి మీద విషవాయువులు ప్రసరిస్తాయి. ఈ విషవాయువులు మన కంటికి కనబడవు, ఎక్స్రేస్ ఇవన్నీ కనబడతాయా? అలాంటివే. సో ఈ విషవాయువుల ప్రభావం వలన గ్రహణ సమయంలో బయట తిరిగేటువంటి వ్యక్తులకి, గర్భిణీ స్త్రీలకి కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే దేవాలయం కూడా పూర్తిగా మూసివేస్తారు చాలా మటుకు. కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం ఈ యొక్క దేవాలయాలు తెరిచి ఉంచుతాయి. దీనికి గల కారణాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకుంటే ఎందుకు మూసివేస్తారు అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ తెలుసుకోవాలి మన ప్రేక్షకులకు కూడా, ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా. అంటే ఈ విషవాయువుల ప్రభావం వలన ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర నుంచి గర్భాలయం వరకు కూడా పూర్తిగా కప్పివేయబడుతుంది. అంటే దర్భకుచ్చలు ధ్వజస్తంభాన్ని కడతారు. గర్భాలయంలో కూడా అక్కడక్కడ దర్భకుచ్చలు వేస్తారు. విగ్రహాన్ని కూడాను పూర్తిగా శుభ్రమైనటువంటి శ్వేత వస్త్రముతో మూసివేస్తారు. ఆ విగ్రహం దగ్గర కూడా దర్భకుచ్చలు పెడతారు. అంటే ఆ విషవాయువులు ప్రసరించినప్పుడు ధ్వజస్తంభము, గర్భాలయము పాడు కాకుండా ఉంటుంది. అంటే ఎఫెక్ట్ పడి ఈ విషవాయువుల ప్రభావం వలన మూల విరాట్టుకి పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని కాపాడుకునే, మూల విరాట్ని కాపాడుకునే చర్యల్లో భాగంగా గర్భాలయాన్ని, దేవాలయాన్ని మూసివేసే ఆచారం మనకు వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి ఆచారం ఇది. ఇక రెండవ విధానంలో చూసుకున్నట్లయితే ఏ దేవాలయాలు ఈ గ్రహణ సమయంలో కూడా తెరుస్తాయి అని అంటే మనకందరికీ టక్కున గుర్తొచ్చేటువంటిది శ్రీకాళహస్తి. ఎందుకంటే స్వయంభూగా వెలిసినటువంటి వాడు, పైగా నవగ్రహాల్ని, నక్షత్రాల్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఆ యొక్క కాళహస్తీశ్వరుడు. మనం చూసినట్లయితే కాళహస్తీశ్వరుని యొక్క విగ్రహము ఏదైతే శివలింగం ఉంటుందో అది భూమికి తాకదు. గర్భాలయంలో ఉన్నవాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే దాని మీద ఒక బట్ట కూడా అలా వెళుతుంది, బట్ట పరిస్తే కింద నుంచి అలా బయట అవతల వైపు వెళుతుంది. అంటే అయస్కాంత శక్తి క్షేత్రము ద్వారా ఆ మహత్యముతో అలా నిలిచి ఉంటుందట, గాలి మాత్రము చేత నిలిచి ఉంటుందట. అంతేకాకుండా ఆ యొక్క శివలింగాకృతిగా ఉన్నప్పుడు ఆ కాళహస్తీశ్వరునికి ఒక బంగారు కవచాన్ని తొడుగుతారు. అందులో 9 మెట్లు లాగా ఉంటాయి, అవే నవగ్రహాలు.
ఆ కాళహస్తీశ్వరుని చుట్టూ కూడా జ్యోతిర్లాగా కొన్ని వెలుగుతూ ఉంటాయి అనునిత్యం. అవి 27 నక్షత్రాలకి సూచన. అందుకనే శ్రీకాళహస్తి క్షేత్రంలో కూడా ఈ యొక్క గ్రహణాలంటూ మనం చెప్పుకుంటే రాహుకేతుల వల్లనే సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి కదా. ఈ ఎప్పుడు గ్రహణం ఏర్పడినా రాహుగ్రస్త చంద్రగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం, ఇవి తప్ప ఇంకా వేరేది మారదు సృష్టిలో. ఈ రాహుకేతుల ప్రభావం వల్ల గ్రహణాలు వస్తాయి కాబట్టి రాహుకేతుల ప్రభావాన్ని కూడా తగ్గించే క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రం. అందుకే అక్కడ కాలసర్పదోష నివారణ పూజలు జరిపించేటువంటి కారణం. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కేతుగ్రహ దోషము తొలగిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారికి గ్రహణ సందర్భం కాకుండా ఎప్పుడైనా మామూలు సందర్భంలో అమ్మవారికి అభిషేకము, అలంకరణ, అర్చన తర్వాత తెర తీస్తారు. ఆ తెర తీయగానే అమ్మవారిని చూడడంతోనే అమ్మవారికి నడుముకి కట్టిన నాగాభరణం, వడ్డాణం, నాగాభరణాన్ని గనక చూస్తే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. కేతుగ్రహ దోషం అంటే గత జన్మ కర్మ దోషాన్ని సూచించేవాడు కేతువు. ఆ నాగాభరణాన్ని చూడడం వల్ల మనం గత జన్మలో చేసినటువంటి పాపకర్మలు తొలగిపోయి, అందుకనే చాలా మందికి కాళహస్తి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి శుభ కార్యక్రమాలు, శుభ ఫలితాలు కలగడానికి గల కారణం అది. కేతు అంటేనే ఆటంకాలు కలిగించేవాడు జీవితంలో. ఎందుకు ఆటంకాలు వస్తాయి? గత జన్మ కర్మదోషాల వల్ల ప్రతి పనిలో ఆటంకాలు. అందుకనే అమ్మవారి నాగాభరణాన్ని చూస్తే సరిపోయాయి. ఇక తరువాత వరుసలో ఉండేటువంటిది ఈ సంబంధించినటువంటి అరుణాచలం, అగ్నిలింగ క్షేత్రం. అరుణాచలం కూడా మూసివేయబడదు. అరుణాచలం అనేటువంటిది ఏంటంటేనమ్మా, ఆ యొక్క శివలింగము కాడ్మియం అనేటువంటి ఒక లోహంతో ఉంటుంది. అందుకనే అది చాలా విపరీతమైన వేడి. మనకు చాలా చల్లగా మనం చూసి దర్శనం చేసుకొని మనం వెంబడే వస్తాం. కానీ లోపల ఉండే అర్చకులకి మాత్రము ఒళ్ళు అంతా కూడా చెమట పట్టి ఉంటుంది. 100 ఫారెన్హీట్ డిగ్రీస్లో ఉంటుంది. అక్కడ 100 డిగ్రీలు ఉంటుందమ్మా అక్కడ వేడి సెగలు కక్కుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లింగం యొక్క ప్రభావం అది కాడ్మియంతో తయారు ఉంటుంది. అది అక్కడ కూడా సహజ సిద్ధంగా ఈ గ్రహణ సమయంలో చక్కగా నందీశ్వరుడికి మరియు ఈశ్వరుడికి విశేషంగా అభిషేకాలు చేస్తారు. కాళహస్తిలో కూడా గ్రహణ దోష సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకాలు, విశేషమైనటువంటి కాలసర్పదోష నివారణ పూజలు జరపబడతాయి. భక్తులు వెళ్ళొచ్చా గురుగారు? గ్రహణ సమయంలో చక్కగా వెళ్ళవచ్చు. అందుకనే ఈ యొక్క గ్రహణాలు అనేటువంటి రాహుకేతుల ప్రభావం వల్లనే వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా, గ్రహణం విడిచిన మరుసటి రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో ఏ రాశిలో వాళ్ళకి దోషం ఉంటుందని చెప్పబడుతుందో ఆ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణ దోష నివారణ పూజలు గ్రహణం ఏర్పడిన మరుసటి రోజు సాయంకాలం మన పీఠమాధ్వర్యంలో ఎల్లప్పుడూ జరుగుతాయమ్మా. ఇక తరువాత వరుసలో వచ్చేటువంటిది గ్రహణంలో కూడా తెరిచి ఉంచేటువంటిది దేవాలయము కాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయం. మహాకాలుడు రుద్రుడు ఆ యొక్క కాలుడి రూపంలో వెలిసినటువంటి క్షేత్రం. కాలమే అతని ఆధీనంలో ఉంటుంది. మీకు చెప్పాలి అని అంటే మనకిప్పుడు ఐఎస్టీ, ఈఎస్టీ అని ఇట్లా ఉన్నాయి కదమ్మా మనకి ఇక్కడ, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్డి అని. అసలు ఒకప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్యప్రదేశ్ ఉజ్జయిని కేంద్రంగా నడిచేది. ఇప్పుడు బెంగాల్ కేంద్రంగా నడుస్తుంది. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మార్చారు. కానీ పురాతన కాలంలో కాళేశ్వరుడు, కాలాన్ని శాసించేవాడు అక్కడ వెలిశాడు. కాబట్టి అక్కడనే సూచికగా అక్కడ నుంచి మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది అప్పుడు స్టార్ట్ అయ్యేది ఒకప్పుడు. ఇప్పుడు మనకు బెంగాల్ అయింది. ఢిల్లీ, బెంగాల్ అట్లా తీసుకుంటున్నారు. సో ఈ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవాలయం కాబట్టి అక్కడ కూడా తెరవబడుతుంది. ఇక తరువాత వరుసలో వచ్చేటువంటి దేవాలయము కల్కాజీ దేవాలయం ఢిల్లీలో ఉంటుంది. ఇది అమ్మవారి దేవాలయం. ఇప్పుడు వరకు అయ్యవారివే చూసాం కదా గురుగారు. ఇప్పుడు మొదటిది ఇది అమ్మవారిది. కల్కాజీ దేవాలయం ఢిల్లీలో ఉంటుంది. ఈ దేవాలయంలో ఏంటంటే నక్షత్రాలు, రాశులు, గ్రహాలు అన్నీ కూడా అమ్మవారి గుండా ప్రయాణం చేస్తాయట. అందుకనే ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి కల్కాజీ దేవాలయం కూడా ఈ గ్రహణ సమయంలో తెరవబడి ఉంటుంది. కల్కాజీ కొత్తగా వింటున్నాం కదా గురుగారి పేరు. తర్వాత వరుసలో వచ్చేటువంటిది కొట్టాయం, కేరళలో ఉన్నటువంటి తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం. చాలా మందికి శ్రీకృష్ణ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతనికి ఈ శ్రీకృష్ణ దేవాలయం నుండి శ్రీకృష్ణ భగవానుల వారికి 10 సార్లు, రోజులో 10 సార్లు నైవేద్యం అందుతుంది. అంటే అంత ఆకలితో ఉంటాడట ఆయన. సమయం తప్పింది అంటే ఆ విగ్రహంలో కూడా
ఆకలి ఉన్నవాడి మొహము బిక్కపోయి ఉంటుంది కదమ్మా, అలా సన్నబడిపోతుందట విగ్రహం. అందుకనే ఆకలికి ఆగలేడని చెప్పి గ్రహణ సమయం ఉన్నప్పుడు ఒక 2 సార్లు అయినా కానీ నైవేద్యం ఆపాల్సి వస్తుంది. గ్రహణ శూలను అనుసరించి 10 సార్లు అన్నప్పుడు కనీసం 2 సార్లు కాదమ్మా 4-5 సార్లు ఇచ్చే ప్రసాదాన్ని ఆపాల్సి వస్తుంది. అందుకని ఆ ఇబ్బంది ఆ కృష్ణ భగవాన్ల వారికి కాకుండా, ఆ కృష్ణయ్యకి కాకుండా గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచి నైవేద్యాన్ని అందజేస్తారు. స్వామికి నైవేద్యం అమ్మది. అందుకని దేవాలయంలో దేవాలయం ఆ పద్ధతి పాటిస్తారు. ఇక తర్వాత ఉన్నటువంటి వరుసలో వచ్చేటువంటి దేవాలయం ఏంటంటే విష్ణు పాదము గయలో ఉన్నటువంటి క్షేత్రము. ఎందుకనంటే ఇక్కడ ఈ క్షేత్రంలో ఏంటంటే మనకు గ్రహణ సమయంలో చెప్పబడిన శాస్త్ర ప్రకారం ఏంటంటే గ్రహణ సమయంలో పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేస్తే విశేషమైనటువంటి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృలోకంలో ఉన్న వాళ్ళకి విశేష ఫలితాలు కలుగుతాయి, ఉత్తమ లోకాలకు వెళుతారు అని చెప్పి శాస్త్రం. అందుకనే అటువంటిది ఆటంకం కలగకుండా ఉండడం కోసం గయక్షేత్రంలో వెలిసినటువంటి విష్ణుపాద క్షేత్రంలో ఆ యొక్క నారాయణుడు వెలిసిన క్షేత్రం అది. కాబట్టి ఆ గయక్షేత్రంలో కూడా నిరాటంకంగా విశేషంగా పితృ కార్యక్రమాలు చేస్తారు. ఇక తరువాత ఉన్నటువంటిది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కల్పేశ్వర్ దేవాలయం. ఈ కల్పేశ్వర్ దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఎందుకు అంటే ఆ సమయంలో కూడా తెరుస్తారు అని అంటే ఆ యొక్క గంగా నది ఏదైతే ఉందో గంగోత్రి నుంచి మనకు భూమి మీద వస్తుంది, కానీ హిమాలయాల్లో ప్రవహించి అక్కడ పుట్టి గంగోత్రి ద్వారా మన భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ అమ్మవారి గంగా ప్రవాహాన్ని తట్టుకోవడం కష్టం. అసలు మామూలుగా మనం నదిలో స్నానం చేస్తే ఎక్కడ కాలు పెడతామో అక్కడ ఉంటాం మనం, కానీ కాలు పెట్టి నిలిచిన మరుక్షణంలోనే మనం మాయమైపోతాం, అంత కొట్టుకుపోతాం మనం. అంతటి ప్రవాహాన్ని ఆ కల్పేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు గంగా ప్రవాహాన్ని తగ్గించాడట. అందుకని అక్కడ దాకా ఎంతో వేగంతో వచ్చినటువంటి ప్రవాహం ఆ కల్పేశ్వర దేవాలయం గుండా వచ్చేసరికి శాంతపడిపోయి మెల్లగా వెళ్తుందట. అందుకని ఎక్కడ మళ్ళీ ఆ సమయంలో దేవుణ్ణి గనక ఆ అంతరాలయాన్ని మూసివేసి ఆ గ్రహణ సందర్భంగా పాటిస్తే మళ్ళీ అమ్మవారి ప్రవాహం పెరిగి అక్కడ చుట్టుపక్కల కోతలు గురయ్యి వరదలు ముంచెత్తుతాయనే ఉద్దేశంతో గ్రహణ సమయంలో కూడా ఆ కల్పేశ్వర దేవాలయంలో తెరిచి ఉంచి నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఇక ఆఖరి వరుసలో వచ్చేటువంటిది స్వామినాథన్ దేవాలయం, బికనీర్, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బికనీర్ దేవాలయం. అక్కడ కూడా గ్రహణ సమయంలో తెరుస్తారు. ఎందుకనంటే ఈ ఒకానొక సందర్భంలో కొన్ని వందల ఏళ్ల కిందట ఈ గ్రహణ సమయంలో దేవాలయాన్ని మూసివేసి పాటిస్తున్నటువంటి కారణం చేత దగ్గరలో ఉన్నటువంటి ఒక మిఠాయి వర్తకుడికి కలలో కనిపించి, అరే నాకు ఆకలిస్తుందిరా మీరు గర్భాలయం మూసారు అని చెప్పి అనడంతో ఇక ఆ సందర్భం నుంచి కూడా దేవాలయం గ్రహణ సమయంలో మూసివేయడం జరగట్లేదు, కంటిన్యూస్గా జరుగుతుంది. ఇలా ఎన్నో విభిన్నమైనటువంటి సంస్కృతులు సాంప్రదాయాలకి పెద్దపీట వేసే మన భారతావనిలో గ్రహణం అంటే ఎందుకు మూసివేస్తారో తెలుసుకున్నాం. వైజ్ఞానికంగా సైన్స్ ప్రకారం ఎందుకు జరుగుతుంది, కానీ సైన్స్కి అతీతముగా వస్తున్నటువంటి ఆచారానికి విభిన్నంగా తెరవబడే దేవాలయాలు మన భారతదేశంలో గ్రహణ సందర్భంగా ఇవి ఉన్నాయని చెప్పి మన ప్రేక్షకులకు తెలియజేయాలనే సదుద్దేశమే మనం చేస్తున్న ఈ వీడియో అమ్మా. ఎస్. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ ఇన్ఫర్మేషన్? నేనైతే మొదటిసారిగా వింటున్నా. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. గురుగారు, మరి మనం చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్తో అతి ఉత్సాహంతో చాలామంది లేదా కొంతమంది భక్తులు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళు వెళ్ళకూడదు? గ్రహణ సమయంలో ఏ సందర్భంగా గ్రహణ సందర్భంగానైనా దేవతా అనుగ్రహాన్ని పొందాలి. అన్ని దేవాలయాలు మూసివేసినప్పటికీ కూడా ఈ తెరిచినటువంటి దేవాలయాలు ఉంటాయి కదమ్మా, ఈ తెరిచిన దేవాలయాల్లో ఏ రాశిలో జన్మించిన వాళ్ళకి ఏ గ్రహణం ఎప్పుడు ఏర్పడినా ఆ గ్రహణ సందర్భంగా కొన్ని రాశుల్లో మంచి, కొన్ని రాశుల్లో చెడు అని చెప్తారు కదా. ఆ చెడు అని చెప్పినటువంటి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి చేరుకొని ఆ స్వామిని ఆ సమయంలో దర్శించుకుంటే ఒక్కసారి మనం మామూలుగా 1000 సార్లు నామజపం చేస్తే గ్రహణంలో ఒక్కసారి దర్శనం ఫలితం కదా. ఈ గ్రహణ సమయంలో కేవలం చెడుగా ఉన్నటువంటి చెప్పినటువంటి రాశులే కాకుండా సమస్త ప్రజానికం కూడా ఆ దేవాలయాన్ని, ఏ దేవాలయం దగ్గరలో ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకుంటే 1000 సార్లు ఒకే సమయంలో దర్శించుకున్న పుణ్య భాగ్యాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. గర్భవతుల పరిస్థితి గురుగారు? గర్భవతులు చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి గురుగారు. ఆశౌచంలో ఉన్నవాళ్ళు అంటే ఎవరైనా కుటుంబంలో పిల్లలు పుట్టినా 11 రోజుల వరకు, అలాగే మరణించిన 11 రోజుల వరకు ఆ కుటుంబ సభ్యులు దేవాలయానికి ఆ సమయంలో గ్రహణ నియమాలు కానీ ఆచారాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. గర్భవతులు చక్కగా ఇంటి పట్టునే ఉండి
ఆనందంగా సుఖంగా ఉండవచ్చు, ప్రయాణాలు చేయకూడదు. ఎస్, చాలా సంతోషం గురుగారు. చాలా విలువైన సమాచారం ఈ వీడియో ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం అందించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.